పుల్ల పుల్లగా, కారం కారంగా, కాస్త తీయగా అరటికాయ కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడివేడి అన్నంలో ఈ కూర చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వాములకు కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఉల్లి, వెల్లుల్లి మసాలాలు వాడలేదు కాబట్టి. ఈ వీడియోని చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత చివరిలో ఇంగువ వేసి కలిపి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అందులో వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు గుజ్జును ఇలా పలుచగా తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ వాటర్తోనే అరటికాయ ముక్కలు ఉడుకుతాయి కాబట్టి కొంచెం పలుచగానే చింతపండు గుజ్జు తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, నచ్చిన వాళ్ళు 2 స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలి. తీపి ఇష్టం లేదు అనుకుంటే చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. 10 నిమిషాల్లో కూర రెడీ. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక్కసారి తీసి కలుపుతూ ఉండాలి. ఎంతో టేస్టీ అయిన అరటికాయ కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.